హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు? గోంగూమలో ఒక రిచ్ గ్రేవీ డిష్ చేస్తున్నానండి. రిచ్ గ్రేవీ, నవాబీ పన్నీర్ కర్రీ. ఓ పేరులోనే నవాబీ ఉంది. yes. సో హైదరాబాద్ స్పెషల్ అన్నమాట, అంటే నవాబీ స్పెషల్. సో నవాబీ పన్నీర్ కర్రీ. అవునండి. ఓకే మరి నవాబీ పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నవాబీ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో ఏంటంటే ఇది కొంచెం రిచ్ గ్రేవీ కదా, కాజు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, పెరుగు, సో ఇవి కంపల్సరీ. కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది. సో ముద్దుగా కొంచెం వెన్న, కొద్దిగా ఆయిల్ అండి. సో ఇంకొంచెం కమ్మగా కావాలనుకునే వాళ్ళు చివరిలో కొద్దిగా పంచదార కూడా యాడ్ చేసుకుంటారు. సో వెన్న మొత్తం కరిగిన తర్వాత మసాలా దినుసులండి. సో కొద్దిగా లైట్గా అనమాట, అన్ని కూడా కొంచెం ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు, సో కొన్ని రకాల పేస్ట్లలో ఈ నవాబీ స్టైల్లో ఈ మసాలా దినుసులు కూడా వాటిలో పేస్ట్ చేస్తారు కదా రాజు గారు. అవునండి. అట్లా చేసుకోవచ్చు అంటే కొంతమందికి అట్లా లవంగాలు అవి తగులితే అంత నచ్చదు కదా, అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. మనం కాజు పేస్ట్ చేసుకుంటున్నాం కదా, సో దాంతో పాటు ఈ మసాలా దినుసులు కూడా వేసేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే రైస్ లో అయితే పెద్ద పట్టించుకోరు కానీ కొద్దిగా కూరల్లో కొంచెం ఈ లవంగాలు తగిన కొంచెం ఆ ఘాట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. ఆ బైట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు పచ్చిమిర్చి పేస్ట్. సో గ్రేవీ కొంచెం వైట్ ఇస్తున్నాం మనం, వైట్ గ్రేవీ కాబట్టి కారపొడి ఇది కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నాం. అంటే దీనికి యూజువల్గా ఇట్లనే రాజుగా, లేకపోతే అట్లా కారం కూడా యూజ్ చేసుకోవచ్చా? వైట్ గ్రేవీ వస్తుందండి. ఓకే. సో ఆ వైట్ గ్రేవీస్ కావాలనుకున్నప్పుడు మనం ఇలా పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో కానీ, లేకుంటే పచ్చిమిరపకాయలు 1-2 కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా చేసినా కూడా అలా కూడా పర్లేదు. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా ఆనియన్స్ ఎలా కొంచెం ఏమైనా డార్క్ అవ్వాలా రాజుగా, లేకపోతే ఇట్లా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ అయితే సరిపోతుంది. ఓకే, సో 2 కూడా బాగా వేగిపోయాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? కాజు పేస్ట్ అండి. సో మరి ఎక్కువ మనం గట్టిగా ముద్దగా వేసేస్తే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం లూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది ఏంటంటే, మనం అలా గట్టిగా ముద్దలా వేసినప్పుడు దీంట్లో వేగానే చిన్న ఉండలుగా కట్టేసుకుంటుంది, ముద్దలుగా అయిపోతుంది. సో అప్పుడు దాన్ని విడగొట్టడం చాలా కష్టం. కాబట్టి కొంచెం ఇలా లూజ్ చేసుకొని వేసుకుంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది. సో మనకి కొంచెం అంతా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఇక్కడ ఇది వేగుతుంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ వేసవి కాలంలో కళ్ళు బాగా అలసటకు లోనవుతూ ఉంటాయి, తొందరగా కళ్ళు అలసిపోతూ ఉంటాయి, కొంతమందికి కళ్ళు ఎర్రబారుతూ ఉంటాయి, కళ్ళు మంటలుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. తమలపాకుల్ని కాస్త పెరుగులో నానబెట్టి తర్వాత వాటిని తీసుకుని కళ్ళ మీద ఉంచుకుని ఒక 5-10 నిమిషాల పాటు అలా రిలాక్స్ అయ్యామనుకోండి, కళ్ళు బాగా తాజాగా ఉంటాయి, అలసట తగ్గుతుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. ఆయిల్ కూడా రిలీజ్ చేసాయి కదా. సో ఈ స్టేజ్ లో ఫ్రెష్ క్రీమ్, అలాగే పెరుగు. సో ఇక్కడ పెరుగు మనకు కొంచెం ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. పుల్లటి పెరుగు వాడకూడదు, కుర్మా లాంటి వాటికి కొంచెం పుల్లటిగా వాడతాం. దీంట్లో కొంచెం మనకి హై క్యాలరీగానే ఉంటుంది.
అంటే యూజువల్ గా కూడా కొంచెం ఈ పన్నీర్ కర్రీ వాటిల్లో చాలా మంది ఇలా కాజు పేస్ట్ అని అలా వాడుతూ ఉంటారు కదా రాజు గారు. అవునండి. అంటే ఏమిటి దానికి దీనికి మనకి కొంచెం ఆ డిఫరెన్స్ టేస్ట్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుందండి. ఓకే. సో కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం దీన్ని కొంచెం ఉడికించుకోవాలి. సో వీటితో పాటుగా పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేదండి. ఓకే. సో ఈ ఫ్లేవర్స్ అంతా కూడా పన్నీర్ ముక్క బాగా పట్టేస్తుంది. సో పన్నీర్ కూడా ఇలా వేయించకుండా వేస్తే మనకు కొంచెం ఆ కలర్ సిమిలర్ గా వస్తుందేమో కదా. ఎస్, యాక్చువల్ గా వేయించకుండానే వేసుకోవాలి పన్నీర్ ఎప్పుడైనా. ఇది కూడా చాలా సార్లు చెప్పాం కదండి. బట్ చాలా మందికి ఏంటో వేయించితే అది టేస్ట్ వస్తుందని అనుకుంటూ ఉంటారు. లేదు, సో ఇలా ఫ్రెష్ గా వేసుకుంటే మనం మెయిన్ గా చూసుకోవాల్సింది అంటే పన్నీర్ మనకు ఫ్రెష్ గా ఉంటే చాలు. ఓకే. సో కొంచెం లైట్ పుల్లగా అయిపోయింది అనుకున్నప్పుడు అది ఒక్కోసారి ఏంటంటే ఇలా మన కర్రీస్ లో వేసి ఇలా తిప్పుతున్నప్పుడు విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా కొద్దిగా వేయించుకుంటారు. అలా కొంచెం స్టోర్ ఉంది, కొద్ది లైట్ ఆ పులుపు వస్తుంది అనమాట దానికి పాతది ఉంటే. సో అలాంటి వాటికి మనం ఆ మెథడ్ మనం ఫ్రెష్నెస్ ని బట్టి అంటే ఫ్రెష్ అయితే వేయించక్కర్లేదు, అసలు వేయించక్కర్లేదు. సో కొద్దిగా నిలువ ఉన్నదైతే కొంచెం లైట్ గా వేస్తే ఏంటంటే ఆ ఎడ్జెస్ ఏంటంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత బాండింగ్ లాగా వచ్చేస్తుంది. సో కాబట్టి అక్కడ సరిపోతుంది. ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కసూరి మేతి అండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? సో కసూరి మేతి కూడా కంపల్సరీ ఉండాలి రాజు గారు వీటిలో? ఈ డిష్లో కొన్ని డిష్లలో కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో ఇంకొంచెం కమ్మగా కావాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్ లో కొద్దిగా పంచదార లైట్ గా ఒక 1 స్పూన్ అట్లా, 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ దాన్ని బట్టి. ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఓకే, నవాబీ పన్నీర్ రెడీ అండి. ఓకే, మరి నవాబీ పన్నీర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నవాబీ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న, నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్, పెరుగు, పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నవాబీ పన్నీర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది, పన్నీర్ చాలా ఫ్రెష్ గా ఉంది కదా. టేస్ట్ అంతా కూడా బాగా గ్రేవీ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేసారండి. షాజీరా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా తెలుస్తున్నాయి స్పెసిఫిక్ గా. బాగుంది రాజు గారు, చాలా సింపుల్ గా, అంటే ఆ గ్రేవీ అనేది ఆ రిచ్నెస్ అనేది బాగా తెలుస్తుంది. మంచి టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ వేసవి కాలంలో కళ్ళు బాగా అలసటకు లోనవుతూ ఉంటాయి, తొందరగా కళ్ళు అలసిపోతూ ఉంటాయి, కొంతమందికి కళ్ళు ఎర్రబారుతూ ఉంటాయి, కళ్ళు మంటలుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. తమలపాకుల్ని కాస్త పెరుగులో నానబెట్టి తర్వాత వాటిని తీసుకుని కళ్ళ మీద ఉంచుకుని ఒక 5-10 నిమిషాల పాటు అలా రిలాక్స్ అయ్యామనుకోండి, కళ్ళు బాగా తాజాగా ఉంటాయి, అలసట తగ్గుతుంది. ముఖం మీద పట్టినటువంటి డస్ట్, దుమ్ము, ధూళి ఇవన్నీ పోవాలి అంటే, ముఖం క్లీన్గా తయారవ్వాలి అంటే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, ముల్లంగిని బాగా గుజ్జులాగా చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 1/2 అవర్ వరకు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి దుమ్ము, ధూళి అంతా కూడా పోతుంది. ఇంకా మచ్చలు ఏవైనా ఉంటే కూడా పోతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఫేస్ క్లీన్గా తయారవుతుంది.
రోజు 2-3 తులసాకులను కనుక నమలడం అలవాటు చేసుకున్నట్లయితే గ్యాస్ ట్రబుల్, అజీర్తి సమస్యలు అస్సలు దరిచేరవు.